సో ఇదిగో చక్కగా రోటీ, మనకి దుంపల కూర, ఇది కిచిడి అంటారు. ఈ కిచిడి ఎందుకు ఫేమస్ అనేది మీకు తర్వాత చెప్తాను. ఇంకా సో చాలా అద్భుతమైన ఎక్స్పీరియన్స్. లోపలికి వెళ్ళి అయితే దర్శనం అయితే చేసుకున్నాం. సో చాలా పెద్ద గురుద్వారా అండి ఇది. సో మనకి 5 తఖాతుల్లో ఒక తఖాత్ ఇది. చాలా అద్భుతంగా ఉంది. సో నా పట్నా ప్రయాణం అయితే మిట్ట మధ్యాహ్నం 12 గంటలకు స్టార్ట్ అయింది. చాలా బాగుంది చూడండి. సో ఎండ అయితే వచ్చేస్తుంది కానీ బ్యూటిఫుల్. సో వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రమ్ హైదరాబాద్ అండి. నేను చాలా రోజుల తర్వాత ఇంటికి వెళ్తున్నాను. సుమారు సంవత్సరాల తర్వాత ఇంటికి వెళ్తున్నాను అని చెప్పేసి ఒక 10 రోజులు ఆఫీస్ అయితే లీవ్ పెట్టేసి ఒక 15 రోజులు అయితే ఇంటికాడ ప్లాన్ చేసుకుంటున్నాను. సో మరి ఇంటికి ఎలా వెళ్ళాలనే పర్యటనలో ఒక చిన్న ట్రిప్. అది మా అన్నయ్య అయితే నాతో పాటు వచ్చాడు రైల్వే స్టేషన్కి. సో నేను ఇప్పుడు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర నుండి మా ఇంటికి అయితే వెళ్తున్నాను. సో మా ఇంటికి వెళ్ళేటప్పుడు దారిలో ఎన్ని ప్లేసెస్కి వెళ్తాను అన్నది మీకు తెలియజేస్తాను. మొదటైతే నేను దానాపూర్ అంటే పట్నా జంక్షన్కి అయితే వెళ్తాను. పట్నా జంక్షన్లో ఉన్న మరి బీహార్లో మనకి పట్నాలో ఏదైనా ఫేమస్ ఉందంటే మనకి గురుద్వారాల్లో 6కి ఎంతో పవిత్రమైన పట్నా సాహిబ్ అయితే ఉంది. ఆ పట్నా సాహిబ్ తర్వాత గయా వెళ్ళి గయా నుండి దియోగర్లో ఉన్న జ్యోతిర్లింగం చూసేసి అక్కడ నుండి నేను రాంచీ వెళ్తాను. రాంచీ నుండి మళ్ళీ నేను భువనేశ్వర్ వచ్చి భువనేశ్వర్లో ఒక 2-3 ప్లేసులు చూసి మళ్ళీ పూరి జగన్నాథుడి దర్శనం చేసుకుని ఇంటికి వెళ్దామని చూస్తున్నాను. సో నా పర్యటన, ఈ దారిలో ఉన్న పర్యటన అంతా కూడా మీకు ఒక బ్లాగ్ అయితే చేస్తాను. హౌ ఐఎమ్ గోయింగ్ టు విజిట్ మై హోమ్ టౌన్ ఫ్రమ్ సికింద్రాబాద్ టు శ్రీకాకుళం అన్నది మీకు తెలియజేస్తాను ఈ బ్లాగ్లో. సో అంటిల్ నేను స్టేట్ ఉండండి. నేనైతే ఇప్పుడు దానాపూర్ స్పేస్ స్పెషల్ అని ఒక ట్రైన్ అయితే బుక్ చేసుకున్నాను. సో అదైతే 3:40కి అయితే స్టార్ట్ అవుతుంది సికింద్రాబాద్ స్టేషన్లో. సో 3:40 నుండి మనకి ఈ రోజు ఎక్కితే మనకి ఎల్లుండి 11:30కి అయితే దిగుతాం. సో అక్కడ దిగాక మళ్ళీ రాత్రి అవుతుంది కాబట్టి ఎక్కడో ఉండడమో లేకపోతే 24 hours రూమ్ తీసుకొని దానాపూర్ నుండి పట్నా వెళ్తాను. సో ఆ వివరాలన్నీ మీకు అక్కడికి వెళ్ళాక తెలియజేస్తాను. ఇక్కడైతే బాగా ఎండ అయింది, చాలా రోజులు అయింది ట్రావెల్ చేసి. సో మళ్ళీ చాలా రోజులతో స్టార్ట్ చేస్తున్నాను. సో ఇదిగో ప్రస్తుతానికి ఏదైతే ఇది రైల్వే స్టేషను. సో దానాపూర్ ఫేర్ స్పెషల్ అనేది ఒక ట్రైన్ అయితే ఉంది. సో నా ట్రైన్ అయితే ఇంకా రాలేదు. సో 3:15 అన్నాడు మనకి ఆన్లైన్లో అయితే. ఇందులో అయితే చక్కగా మనకి రైల్వే స్టేషన్ 3:40 అడిగారు. 3:15కి అయితే ట్రైన్ అయితే వచ్చేస్తుందండి. ఇక్కడ నుండి అయితే నేను దానాపూర్ వెళ్ళి దానాపూర్ ఈరోజు శనివారం 3:40 PM అయితే ఎక్కితే మరి ఆదివారం 11:30కి అయితే దిగుతాను దానాపూర్ జంక్షన్. మన పట్నాకి డైరెక్ట్గా ట్రైన్ దాక నేను పట్నాకి అక్కడికి మనకి 13 కిలోమీటర్స్ కాబట్టి అక్కడ నుండి మనకి పట్నా సాహిబ్కి ఒక 13 కిలోమీటర్లు. సో 22 కిలోమీటర్స్. సో నేనైతే ఫస్ట్ గురుద్వారాతో అయితే ఈ ట్రిప్ అనేది స్టార్ట్ చేస్తాను. జనరల్గా నాకు ఇష్టం ఉండదు 10-15 రోజులు ట్రావెల్ అయితే చేసి స్టార్ట్ చేశానంటే ఒక 2 నెలలు 3 నెలలు పోతాను. ఏంటంటే మరి తప్పదు, ఆఫీస్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చేసుకుంటూ నా ట్రావెల్ కూడా బ్యాలెన్స్ చేసుకుంటున్నాను. సో నా ట్రైన్ అయితే వచ్చేసింది. మరి నేను ఇక్కడ అలా మాట్లాడుకుంటే ట్రైన్ వెళ్ళిపోతుంది కాబట్టి ఫస్ట్ ట్రైన్ ఎక్కి నేను దారిలో సన్నివేశాలు విజువల్స్ ఏమైనా ఉంటే కనిపించినవన్నీ మీకు తీసి చూపిస్తాను. సో ఫర్ నౌ స్టేట్ ఉండండి. సో మా అన్నయ్య కూడా వచ్చాడు నాకు డ్రాప్ చేయడానికి. సే హాయ్. సో ట్రైన్ అయితే నా ప్లాట్ఫామ్కి అయితే వచ్చాను కానీ బీహార్ అంటే బీహార్ లాగే ఉందండి మొత్తం రైల్వే స్టేషన్ అంతా కూడా. ఏంది ఖాళీ లేదు. నేను చాలా రోజుల తర్వాత ఇలాంటి ట్రైన్ ఎక్కుతున్నాను. ఓ చాలా గట్టి సబ్జెక్టే, పెద్ద సబ్జెక్టే. ఎవరి సీట్లు అడుగున్నప్పుడు కూడా ఎక్కి పడేస్తున్నారు. అనిపిస్తారు నాయన.
ఎక్కడ పడితే అక్కడ ఆపేస్తున్నాడు. ఏంటి విపరీతం బీహార్. చిరాకు 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 చిరాకు. ఎప్పుడు వదులుతుంది కూడా తెలియదు. వేస్తున్నాడు సిగ్నల్. సో ఇది కూడా సుమారు నేను 45 గంటల తర్వాత సావాసం చేసి ఇప్పుడైతే దిగాను. దానాపూర్లో దిగానండి. ఇదంతా దానాపూర్ రైల్వే స్టేషన్. సో ఇదే దానాపూర్ రైల్వే స్టేషను. బాగానే ఉంది కానీ మొత్తం అంతా అవతారం అంతా మారిపోయిందండి. 2 రోజులు ప్రయాణం. సో ఫైనలీ దానాపూర్ రైల్వే స్టేషన్ బయట అయితే ఉన్నాను. ఇది మొత్తం ఆటోలన్నీ ఉన్నాయి. బాగానే ఉంది ఏరియా అంతా కూడా. సో మళ్ళీ నేను రాత్రి గయా వెళ్ళిపోవాలి. సో ఫైనల్ అయితే నేను దానాపూర్ రైల్వే స్టేషన్ అయితే ఉన్నానండి. దాదాపు 10 గంటలు లేట్ ఈ ట్రైను. మరి ఇక్కడ దానాపూర్లో అయితే మనకి హందీ సాహిబ్ అనేది ఉంది గురుద్వారా. అదైతే చాలా విశిష్టకరమైన చాలా ప్రాధాన్యమైన గురుద్వారా. కానీ ఇక్కడైతే మరి దానాపూర్లో నేను ఉండడం కన్నా పట్నా జంక్షన్లో మళ్ళీ నేను రాత్రి గయా వెళ్ళిపోతున్నాను కాబట్టి పట్నా జంక్షన్లో రూమ్ తీసుకొని అక్కడ నుండి పట్నా సాహిబ్ చూసుకొని మళ్ళీ టైం ఉంటే మళ్ళీ నేను దానాపూర్ వచ్చి ఆ హండీ సాహిబ్ అయితే చూస్తాను. సో మరి నా ప్లాన్ అంతా అటు అల్లకూలం అయితే అయ్యింది. నేనైతే 11:35 దిగాలి రాత్రి. సో దిగేసరికి పొద్దున్న ఇప్పుడు ఆల్మోస్ట్ 9 o'clock అవుతుంది కాబట్టి డైరెక్ట్గా పట్నా జంక్షన్కి వెళ్ళి మళ్ళీ స్నానం చేయకుండా గురుద్వారాకి 2 రోజులు స్నానం చేయలేదు. గురుద్వారాకి వెళ్తే బాగోదు కాబట్టి చక్కగా స్నానం అయితే చేసేసి చక్కగా పట్నా సాహిబ్ చూసుకొని పట్నాలో ఉన్న 2-3 దేవాలయాలు చూసేసి అక్కడ నుండి టైం ఉంటే నేను మళ్ళీ దానాపూర్ వచ్చి దేవాలయం చూసి పట్నా జంక్షన్ మళ్ళీ గయ అయితే వెళ్ళిపోతున్నాను. బాగానే ఉంది ఏరియా అంతా బాగుంది కానీ చాలా డిలే అయితే అయ్యింది. సో ఇదే మనకి దానాపూర్ రైల్వే స్టేషన్. సో ఇక్కడ నుండి మనకి ఒక 15 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. అక్కడికి వెళ్ళి పట్నా జంక్షన్కి వెళ్ళి ఏదో ఒక రూమ్ తీసుకుని ఐ విల్ కీప్ యూ పోస్టెడ్ ఆన్ అదర్ అప్డేట్స్ దేర్ అండి. అంటిల్ దెన్ స్టే ట్యూన్. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ దానాపూర్ రైల్వే స్టేషన్. బై టేక్. సో ఇదిగోనండి మనకి ఇది పట్నా జంక్షన్ లెఫ్ట్లో అయితే ఇది హోటల్ అయితే ఉంది. ఇది మనకి 500 ఛార్జ్ చేశాడు. నేనైతే 650 అంత అన్నాడు కానీ నేను 500 ఇస్తానని చెప్పాను. సో ఇది ఆ సందు. ఇక్కడ చాలా హోటల్స్ అయితే ఉన్నాయి. మీకు నచ్చినంత మీకు కనిగినట్టుగా మాట్లాడుకోవచ్చు రేట్లన్నీ. హోటల్ శ్రీ అని ఇవన్నీ కూడా పర్వాలేదు రూమ్స్. నాకైతే ఇచ్చినైతే పర్వాలేదు అనిపించింది. బయట ఎలా ఉన్నప్పుడు కూడా రూమ్ అయితే పర్వాలేదు. అతను 4వ ఫ్లోర్ ఇచ్చాడు పులిహార కూడా. అదే ఇబ్బంది కానీ వెళ్ళాక చూపిస్తాను. సో బాత్రూమ్ అయితే సెల్ఫ్. ఆ రూమ్ చూపిస్తాను. రూమ్ చాలా విశాలవంతమైంది. చాలా పెద్ద అయితే ఇచ్చాడు. నేను ఖరీఫ్గా మొత్తం అంతా సర్దుకోవాలి. అర్థం ఫ్యాన్ ఒకటి పర్వాలేదు. బెడ్ అయితే సౌకర్యంగా ఉంది. చాలా పెద్దది. సో దానాపూర్ రైల్వే స్టేషన్ దగ్గర నుండి పట్నా జంక్షన్కి అయితే వచ్చి పట్నా జంక్షన్ దగ్గర ఈ రూమ్ అయితే తీసుకున్నాను. మనకు దానాపూర్ నుండి పట్నా జంక్షన్కి 100 రూపాయలు అయితే ఛార్జ్ చేశారంటే షేరింగ్ అయితే 30 రూపాయలు అయిపోయేది కానీ మరి షేరింగ్కి ఎవరు రాలేదు పట్నా జంక్షన్కి. సో నేనైతే 100 రూపాయలు ఇచ్చి ఇద్దరం అయితే వస్తే 100 షేరింగ్ తీసుకొని 200కి అయితే వచ్చేసాను. ఇక్కడ మీరు పట్నా సాహిబ్కి వెళ్ళాలంటే 40 రూపాయలు ఛార్జ్ చేస్తారు. చక్కగా మనం అయితే అక్కడికి వెళ్ళి అయితే దర్శనం చేసుకొని ఇంకా మనకి హనుమాన్ మందిర్ ఇస్కాన్ మందిర్ అయితే ఉన్నా ఆ 2 అయితే వీక్షిద్దాం. సో చాలా అలసిపోయాను. నేను బాగా టైర్డ్ అయిపోయాను. కాసేపు రిలాక్స్ అయ్యి లెట్స్ గో టు పట్నా సాహిబ్. అండ్ దిస్ ఈజ్ 100% రికమెండెడ్ టు ఈచ్ అండ్ ఎవరీ వన్ హూ కమ్స్ టు పట్నా జంక్షన్. మనకు ఉన్న టూరిస్ట్ లొకేషన్స్ అన్నీ కూడా ఈ హోటల్ దగ్గర నుండి చాలా దగ్గర కాబట్టి మీరు ఇక్కడే ప్రిఫర్ చేయండి. మరి ఎక్కడ నుండి పట్నా జంక్షన్ పక్కనే ఉంది కాబట్టి అక్కడ నుండి అయితే అటు వెళ్ళొచ్చు. 100% రికమెండెడ్ టు ఈచ్ అండ్ ఎవరీ వన్ అండి. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్. బై టేక్ కేర్. సో ఫైనలీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రమ్ గురుద్వారా అండి పట్నా సాహిబ్. చాలా రోజుల తర్వాత అయితే మళ్ళీ గురుద్వారాకి అయితే వచ్చాను. సో మనకి 5 తాకాస్ మనకి హిందూ అత్వంలో మనకి శివ భక్తులకు 12 జ్యోతిర్లింగాలు ఎలా అయితే ఉంటాయో మనకి సిక్కిజంలో కూడా 5 తకాస్ అయితే ఉంటాయి. అందులో హరిమందర్ సాహిబ్ ఒకటి, నాందేడ్లో ఉన్న ఆ గురుద్వారా ఉన్న, ఇప్పుడు పట్నా సాహిబ్లో ఉన్న ఈ పట్నా సాహిబ్కి అయితే వచ్చాను. ఇది మనకి పట్నాలో మెయిన్ మనకి ఇంపార్టెన్స్ ఏంటంటే మనకి గురు గోబింద్ సింగ్ అనే 10th సిక్ గురుకి సంబంధించిన
గురుద్వారా ఇది. ఎందుకంటే మనకి గోవింద్ సింగ్ అనే గురువు మనకి ఇక్కడే జన్మించారు. సో అతని జ్ఞాపకార్థంగా మహారాజా రంజిత్ సింగ్ అయితే ఇది కట్టించడం జరిగింది. 19వ శతాబ్దంలో కట్టించిన గురుద్వారా. సో ఈ గురుద్వారా అంతా చూపించి ఆ ప్రాంతం తాలూకా ఈ గురుద్వారా గొప్పతనాన్ని కూడా మీకు తెలియజేస్తాను. సో ఈ గురుద్వారా అయితే మన పట్నా జంక్షన్ నుండి అయితే డైరెక్ట్గా మనం 40 రూపాయలు ఇస్తే వచ్చేస్తాం. చాలా ఆటోలు అయితే మారి అయితే వచ్చానండి ఫైనల్గా. సో ఈ గురుద్వారా కోసమే వచ్చాను. ఈ గురుద్వారా క్లోజ్ అయిపోయిన తర్వాత చక్కగా మహావీర్ జైన్ మందిర్ ఒకటి, ఇంకా ఇస్కాన్ మందిర్ ఉంది. ఆ రెండు అయితే చూస్తాను. సో చాలా పెద్ద గురుద్వారా అండి ఇది. సో మనకి 5 తఖాతుల్లో ఒక తఖాత్ ఇది. చాలా అద్భుతంగా ఉంది. సో నా పట్నా ప్రయాణం అయితే మిట్ట మధ్యాహ్నం 12 గంటలకు స్టార్ట్ అయింది. చాలా బాగుంది చూడండి. సో ఎండ అయితే వచ్చేస్తుంది కానీ బ్యూటిఫుల్. సో ఈ 10th సిక్ గురు గోవింద్ సింగ్కి అంకితం చేస్తూ మహారాజా రంజిత్ సింగ్ 1300 అది మనకి బాగున్నాయి. ఫ్లవర్ గార్డెన్స్ అన్నీ కూడా బాగున్నాయి. రంజిత్ సింగ్ గారు మనకి కమిషన్ చేశారు. సో లోపలికి అయితే వెళ్ళి దర్శనం అయితే చేసుకుంటాను. ఎవరికైతే ఒక 2 ఫోటోలు తెమ్మంటాను. బాగుంది. తర్వాత ఎక్కడ కూర్చొని ప్రశాంతంగా చెప్తాను. బాగుంది. చాలా చాలా బాగుంది గురుద్వారా. చాలా పెద్దది. సో మొత్తానికి ఇది 3వ తఖాత్ నాకు. బాగుంది. లోపలికి అయితే వెళ్ళి ఫస్ట్ దర్శనం అయితే చేసుకొని బయటకు వచ్చి లంగర్ ఉంటే లంగర్ అయితే ఇక్కడ మన కిచిడి ఫేమస్. సో మా ఇంటి దగ్గర మన ప్రసాదం ఇస్తారు కానీ ఇక్కడ మన కిచిడి ఇస్తారు. బ్యూటిఫుల్. చూడండి బ్యాక్ సైడ్కి అయితే వచ్చాను. చాలా బాగుంది. చాలా పెద్దదండి ఇదంతా. ఇక్కడ నుండి మనం చక్కగా ఫోటో తీసుకోవచ్చు. బ్యూటిఫుల్గా ఉంది. బ్యూటిఫుల్. లోపల అయితే మనకి అద్భుతమైన కీర్తనలు పాటలు అయితే జరుగుతున్నాయి. టేక్ 1 ఫోటో. సో చాలా అద్భుతమైన తఖాత్ అండి. మనకి 5 తఖాతుల్లో ఉన్న 3 తఖాతులకి అయితే వచ్చాను. సో గురునానక్ గారి తఖాతు, ఇంకా మనకి చమోల్లో ఉన్న తఖాతు, ఈ 2 అయితే మిగిలే. మిగతావన్నీ కవర్ అయితే చేశాను చక్కగా. సో చాలా అద్భుతమైన ఎక్స్పీరియన్స్. గురుద్వారాని కేవలం పట్నం వచ్చింది గురుద్వారా కవర్ చేయడానికేనే. సో మనకు అది అక్కడ ప్రసాదం అనుకుంటాను. నేనైతే ఇప్పుడైతే ప్రసాదం తీసుకోను. ఫస్ట్ లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని ఒక 5-10 మినిట్స్ అనేది అక్కడ ప్రేయర్ చేసుకొని చక్కగా స్పిరిచువల్ పీస్ని పొంది దాని తర్వాత బయటకు అయితే వచ్చి చక్కగా మీకు తెలియజేస్తాను ఈ అద్భుతమైన గొప్పతనం గురించి. సో చాలా ప్రశాంతంగా ఉంటుందండి. మనకి ప్రజలందరూ కూడా ఏ మతం భేదాలు లేకుండా చక్కగా అందరు రావచ్చు. సో చాలా అద్భుతమైన ఎక్స్పీరియన్స్. లోపలికి వెళ్ళి అయితే దర్శనం అయితే చేసుకుందాం. సో ఇదిగో చక్క రోటీ, మనకి దుంపల కూర, ఇది కిచిడి అంటారు. ఈ కిచిడి ఎందుకు ఫేమస్ అనేది మీకు తర్వాత చెప్తాను. ఇంకా పెసలుతో మనకి పప్పు ఇదంతా కూడా మనకి ఇచ్చారండి. ఇదిగో లంగర్కి అయితే వచ్చాను చక్కగా. సో మొత్తం అందరికీ పెడతారు ఫ్రీగానే. సో చక్కగా లంగర్ అయితే చేసేసాను. ఇది మనకి చక్కగా వర్షం అంతా అక్కడ పెడతారండి. చక్కగా అందరూ వచ్చి ప్రశాంతంగా దర్శనం చేసుకుని తినచ్చు. బాగుంటుంది. చాలామంది భక్తులు మనకి మత భేద ఏమీ లేకుండా చక్కగా అందరూ వచ్చి దర్శించుకునే గురుద్వారాలు ఇవి. సో తిండికి కావాల్సిన సామాగ్రి ఇదంతా కూడా మనకి ఇది పువ్వులు, బియ్యం, మనకి అవి ఏమంటారంటే పెసలు ఇవన్నీ కూడా మనకు పెడతారు. బాగుంది. చాలా అద్భుతంగా ఉంది. మనకి తఖాత్ బ్యాక్ సైడ్ మనకి లంగర్ ఉంటుంది. సో గోవింద్ సింగ్ గారి ఫోటో కూడా మీకు చూపించాను. ఇదిగో లంగర్ అక్కడ. సో మర్చిపోకుండా మీరు చక్కగా వచ్చి లంగర్ అయితే చేయాలి. సో నేను ఎక్కడైనా కాసేపు కూర్చొని మీకు ఆ గురుద్వారా గొప్పతనం అంతా తెలియజేస్తాను. సో ఫైనల్ అయితే బీహార్ అయితే వచ్చి పట్నా సాహిబ్ అయితే దర్శనం అయితే చేసుకున్నాను. మనకి 5 తఖాత్స్లో ఉన్న ఒక తఖాత్ సంబంధించిన గురుద్వారా ఇది. మనకి 10th గురు అయిన గురు గోవింద్ సింగ్ మనకి ఈ పట్నాలోనే జన్మించడం అయితే జరిగింది. మనకి ఆ ఒక్క ప్రాధాన్యతే కాకుండా మనకి గురునానక్ గారు, ఇంకా మరి గురు తెక్ బహదూర్ అంటే నేను పటియాలలో మీకు చాలాసార్లు చెప్పుకొచ్చాను. మనకి దుఃఖ నివారణ సాహిబ్ ఉంది కదా, మనకి అక్కడికైతే తన ప్రత్యక్షమై మిరాకిల్ చేసి అక్కడ ఉన్న ప్రాంతీయులందరికీ వ్యాధినన్నింటినీ కూడా నిర్మూలించడం అయితే జరిగింది. సో అంతటి గొప్పటి గురువుకి
తనయుడే మన బిడ్డే మన గురు గోవింద్ సింగ్ 10th సిక్ గురు. సో అతను జ్ఞాపకార్థంగా మనకి మహారాజా రంజిత్ సింగ్ ఇది మనకి కట్టించారు ఈ అద్భుతమైన గురుద్వారా. సో మనకి ఇది 19th సెంచరీ నాటి కట్టడండి. సో మనకు ఒక ఎర్త్క్వేక్ అయితే వచ్చి మన 1934లో ఇదైతే డిమాలిష్ అయితే అయ్యింది. మళ్ళీ దాన్ని రినోవేట్ చేస్తూ 1948 నుండి 1957 మధ్యలో అయితే మళ్ళీ రినోవేట్ చేస్తే మళ్ళీ కట్టించడం అయితే జరిగింది. దానికైతే 20 లక్షల ఖర్చు అయితే అయ్యింది. సో దాన్ని కమిషన్ చేసింది కూడా మనకు మహారాజా రంజిత్ సింగ్ గారు. సో చాలా అద్భుతమైన గురుద్వారా. మానసిక ప్రశాంతత ఏదైనా ఎవరైనా కావాలనుకుంటే చక్కగా గురుద్వారాలకు అటెండ్ అవ్వచ్చు. నాకు వీళ్ళు నమ్మే సిద్ధాంతం ఏంటంటే దేవుడు మనకి కనిపించడు. సో మన మానవుల్లోనే దైవత్వం ఉంది. మనం ఆ దైవత్వాన్ని మనకి మానవ రూపంలో ఆకలిని తీర్చడం అనేది చాలా ప్రధానమైన అదని వీళ్ళు నమ్ముతారు. కాబట్టి ప్రతి గురుద్వారాలో కూడా లంగర్ అనేది హ్యూమానిటీ అయితే చేస్తారు. చక్కగా భోజనం చేసి చక్కగా అది బయటికి పంపిస్తారు. మళ్ళీ ఏ గురుద్వారాలో కూడా మీకు డబ్బులు అయితే ఎవరు అడగరండి. మీరు వాళ్ళు చేసిన మంచి పనులకి మనం గుర్తించి చేతికి అందినంత సాయం అనేది మనం అక్కడ చేస్తే అది మరో 10 మందికి అయితే అది ఆకలి బాధన అయితే తీరుస్తుంది. కాబట్టి మనం చక్కగా అయితే అది అయితే మంచి పనులు అయితే చేయాలి. చాలా అద్భుతమైన ప్రదేశం ఇది. నేను ఓన్లీ పట్నా సాహిబ్ దర్శనం చేసుకోవడానికి పట్నా అయితే రావడం అయితే జరిగింది. ఇది కాకుండా మనకి ఇంకో 2 దేవాలయాలు అయితే ఉన్నాయి. మహావీర్ మందిర్ ఒకటి, ఇస్కాన్ మందిర్ ఒకటి. ఆ 2 ఇది కవర్ చేసి నేను మళ్ళీ రాత్రి 7:30కి నేను గయ అయితే వెళ్ళిపోతున్నాను. సో కీర్తనలు అయితే వస్తున్నాయి కానీ నేనైతే మాటలైతే ఆపనండి. చాలా అద్భుతమైన గురుద్వారా ఇది. మనకి చక్కగా చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ చక్కగా వచ్చి చక్కగా దర్శనం అయితే చేసుకొని మన లంగర్ అయితే చేసి వెళ్ళాలి. మనకి కిచిడి అనేది అక్కడ ఎందుకు ఫేమస్ అంటే మనకి చాలా గురుద్వారాలో కిచిడి ఉండదు కానీ మనకి పట్నాలో కిచిడి ఎందుకు ఉంటుందంటే మనకి పట్నా వదిలి దానాపూర్ వచ్చేటప్పుడు గురు గోవింద్ సింగ్కి జమ్నీ మాయ అనే ఒక ఓల్డ్ లేడీ ఏమో మనకి తన ఇంటి దగ్గరే మనకి ఈ కిచిడి అని హండి అనేది ఒక మట్టి పాత్రలో అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. తను తిని చాలా అద్భుతమైన డెలిషియస్గా ఉందని చెప్తే మళ్ళీ మిగతా 6 ఫాలోవర్స్ కూడా తను అదైతే పెట్టింది. ఆ పెట్టిన ప్రదేశంలోనే ఒక ధర్మశాల స్థాపించి దాని తర్వాత ఇప్పుడైతే మనకి గురుద్వారా హండి సాహిబ్ అని తన జ్ఞాపకార్థంగా ఆ గురుద్వారా కట్టించడం జరిగింది. మనకి ఎవరైతే మనకు దానాపూర్కి అయితే వస్తారో దానం అంటే దానం చాలా మనకి టూరిస్టులు ఎవరైనా సడన్గా వచ్చేసరికి అయితే ఎవరికైనా భోజనం ఆకలి ఉండేటప్పుడైతే ఆ గురుద్వారాకి వెళ్తే మనకు ఖచ్చితంగా భోజనం అయితే లభిస్తుందండి. సో ఆవిడైతే మనకు బతికున్న అన్నాళ్ళు అయితే ఆ గురుద్వారాకు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఆ కిచిడి ఉన్న హండి మట్టి పాత్రలో ఇచ్చి తను బతికిన అన్నాళ్ళు అయితే ఆ సేవ అయితే చేసింది. సెల్ఫ్నెస్ నేచర్ని ఈ పట్నా ప్రజలు గ్రహించి అక్కడ గురుద్వారా అయితే కట్టించారు. సో చిన్నపిల్లల నుండి ప్రతి ఒక్కరైతే ఇక్కడికి రావాలండి. చాలా అద్భుతమైన గురుద్వారా. గురు గోవింద్ సింగ్ గారి తన చిన్ననాటి కాలం అంతా కూడా ఇక్కడే గడపడం జరిగింది. సో తన తండ్రి అయిన గురు తెగ్ బహదూరు ఇంకా మాతా గుజ్రీ దగ్గర తను సిక్కిజం గురించి టీచింగ్స్ అని ఇవన్నీ కూడా నేర్చుకొని మనకి కొంతకాలం అయితే పట్నాలో ఉండి మనకి పట్నా నుండి ఆనందపూర్ సాహిబ్, అమృత్సర్ ఇంకా అటు సైడ్ అయితే వెళ్ళారు. సో తను వెళ్ళేటప్పుడు దానాపూర్లో ఆగడం వల్ల మనకు ఆ దానాపూర్లో ఉన్న మాత తన సెల్ఫ్నెస్ నేచర్ కలిగి ఉండడం వల్ల మనకి గురుద్వారా హండి సాహిబ్ అని అక్కడ నిర్మించడం అయితే జరిగింది. ఇదైతే మనకి పట్నాలో మహారాజా రంజిత్ సింగ్ గారు కమిషన్ చేశారు. కానీ 19th సెంచరీ నాటి శతాబ్దంలో కట్టించిన మన అద్భుతమైన ఈ గురుద్వారాకి ప్రతి ఒక్కరు కూడా రావాలి. మనకి భారతదేశంలో ఉన్న 5 తఖాతుల్లో ఒక తఖాత్ అయిన ఈ పట్నా సాహిబ్కి ప్రతి ఒక్కరూ వచ్చి వీక్షించుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రస్తుతానికైతే ఇక్కడ పట్నా సాహిబ్ నుండి సెలవు తీసుకొని నేను ఇక్కడ నుండి మళ్ళీ నేను మహావీర్ మందిర్ ఒకటి ఉంది, ఇస్కాన్ మందిర్ ఉంది. ఈ 3 అయితే నేను కవర్ చేసేసి ఇక్కడ పట్నా ట్రిప్ అనేది పూర్తి చేస్తానండి. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్, బై, టేక్ కేర్. సో ఫోటో తీస్తే మరి రావట్లేదు, అందుకని నేనే ఒక సింగ్ అయితే వేస్తున్నాను. బాగుందండి, చాలా చాలా బాగుంది. సో మొత్తానికైతే మనకి జ్యోతిర్లింగాల్లాగా ఇది కూడా ఒక సిక్కీస్ ఇంకా 5 తఖాత్స్ అయితే ఉంటాయి. అందులో ఇది 3వ తఖాత్ అయితే నేను వచ్చి చక్కగా దర్శనం అయితే చేసుకున్నాను. చాలా బాగుంటుంది, నాకు చాలా ఇష్టం అండి గురుద్వారాస్కి. ఒకప్పుడైతే స్టార్టింగ్లో పుష్కర్లో ఉన్న గోవింద్ సింగ్ దగ్గరికి వచ్చేటప్పుడు కొంచెం వణికాను, కానీ దాని తర్వాత అంత నారంలో ఇవన్నీ చక్కగా ఎక్కడ గురుద్వారా ఉన్నా కూడా వెళ్తాను. సో మీరందరూ కూడా తప్పనిసరిగా ఈ పట్నాలో ఉన్న పట్నా సాహిబ్ మన మేజర్ అట్రాక్షన్. దాని తర్వాత మిగతా అట్రాక్షన్స్ ఏమైనా ఉన్నాయంటే మనకి ఇస్కాన్ మందిర్, మహావీర్ మందిర్, ఇవన్నీ మిగతా మందిర్లన్నీ కూడా ఐ కెప్ట్ ఇట్ యాజ్ ఎ సెకండరీ. బికాజ్ ఇస్కాన్ మందిర్ చాలా వెళ్ళాను, కానీ టైం ఉంటే వెళ్తాను అక్కడ కూడా. ఇప్పుడు నాకు 12:30, 12:45 అయితే అయిపోయింది. సో ఇది ఒక్కటే కవర్ చేసినప్పుడు నాకు టైం అంతా అయిపోయింది. సో నా ప్రాంతం అంతా చూపిస్తాను మీకు. సో ఇదే ఫైనల్ గ్లిమ్స్. బాగుంది, చాలా బాగుంది.
కానీ కొంచెం మనకి ఇది వచ్చి ఉంటే బాగుండేది. నేను మిట్ట మధ్యాహ్నం వచ్చాను కదా. బ్యూటిఫుల్. సో పట్నాకు ఊరు అవతల అయితే ఉంటుందండి ఇదంతా. సుమారు మనకి 10 కిలోమీటర్ల దూరం. సో మీరు ఎలా రావాలనేది మీకు మొత్తం అంతా అయిన తర్వాత కూడా మీకు తెలియజేస్తాను. మీరు డైరెక్ట్గా దానాపూర్కి వస్తే దానాపూర్ జంక్షన్ నుండి పట్నా జంక్షన్ రావాలి. పట్నా జంక్షన్ నుండి 40 రూపాయలు తీసుకుంటాడు, డైరెక్ట్ గురుద్వారాలు దించేస్తాడు. సో 3 ఆటోలు మారుతుంటాయి అటు ఇటు, మీరు దానికైతే పట్టించుకోకండి. సో అంటే నేను స్టేట్ ఉండండి. బాయ్ టేక్.